అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ స్ఫూర్తి సౌరభాలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. మనం సతీ సావిత్రి కథని గురించి తెలుసుకుంటున్నామండి. అశ్వపతి ఒకరోజు సావిత్రిని వెంటబెట్టుకుని జుమత్సేన మహారాజు దగ్గరికి బయలుదేరాడు. బంధువులు, మంత్రులు, పురోహితులు రాజు వెంబడి పయనమయ్యారు. పెండ్లికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని అరణ్య మార్గం ద్వారా చివరికి వాళ్ళందరూ ద్యుమత్సేనుడు నివసించే ఆశ్రమానికి చేరుకున్నారు. అంధుడై రాజ్యం పోగొట్టుకుని అడవిలో నివసిస్తున్న ద్యుమత్సేనుడికి తన్ను వెదుక్కుంటూ మద్రదేశపు రాజు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అశ్వపతి రాకకు సంబరపడి ఆయన ఉచిత మర్యాదలు చేసి కుశలం అడిగాడు. అంత దూరం శ్రమపడి రావడానికి కారణమేమిటి అని ఆప్యాయతతో ప్రశ్నించాడు. అశ్వపతి సావిత్రి చేత జుమత్సేనుడికి అభివందనం చేయించి ఇలా అన్నాడు: రాజేంద్ర, ఈ కన్యక నాకు ఏకైక పుత్రిక. మా వంశాన్ని ఉద్ధరించడానికి ఈమె తప్ప మాకు వేరే దిక్కు లేదు. చిరకాలానికి జగన్మాత అనుగ్రహం వల్ల ఈమె మాకు కలిగింది. గుణవంతురాలైన ఈ ముద్దుల బిడ్డను నీ కొడుకు సత్యవంతుడికి ఇచ్చి నీతో వియ్యమందడానికి నిశ్చయించుకుని వచ్చాను. ఈమెని కోడలుగా పరిగ్రహించి నన్ను ధన్యుణ్ణి గావించు అన్నాడు. ఆ మాటలు విని జుమత్సేనుడు, అయ్యా, మీ ఆశయం మంచిదే. మీతో వియ్యమందడం కంటే మాకు మాత్రం కావలసిందేమున్నది? అయినా మేమిప్పుడు రాజ్యం పోగొట్టుకుని అడవుల పాలయ్యాము. ఈ ఆశ్రమంలో ముని వృత్తితో తపస్సు చేసుకుంటున్నాము. అల్లారు ముద్దుగా మీరు పెంచుకున్న ఈ సుకుమారి మాతో కూడా ఈ అడవులలో ఎలా ఉంటుంది? ఇక్కడి కష్టాలకి ఎలా ఓర్చుకుంటుంది అని అన్నాడు. అందుకు అశ్వపతి ఇలా బదులు చెప్పాడు: రాజా, కలిమిలేములు కావిడి కుండలు. సంపదకు పొంగడం, ఆపదకు కృంగడం ధీరులకు ఎంత మాత్రం తగదు. నా కుమార్తె మహాధీరురాలు. ఈమె సుఖదుఖాలను లెక్కపెట్టదు. మీ బాంధవ్యం మీద ఎంతో ఆశ పెట్టుకుని ఇంత దూరం వచ్చాను. నా కోరిక తిరస్కరించకండి అన్నాడు. ఆ మాటకు జుమత్సేనుడు సంతసించి వివాహానికి అంగీకరించాడు. ఇరుగు పొరుగున ఉండే ఆశ్రమవాసులందరూ పెండ్లికి వచ్చారు. శుభలగ్నంలో సావిత్రి సత్యవంతుల వివాహం పెద్ద వేడుకగా జరిగింది. వచ్చిన పెద్దలందరూ వధూవరులని ఎంతో నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అశ్వపతి కూతురికి, అల్లుడికి వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు విశేషంగా ఇచ్చాడు. తరువాత పరివారంతో సహా తన రాజ్యానికి పయనమై వెళ్ళిపోయాడు. సావిత్రి కోరుకున్న పతి లభించినందుకు ఎంతో సంతోషించింది. సత్యవంతుడు తగిన సతీమణిని చేపట్టగలిగినందుకు ఆనందించాడు. దాంపత్యం అనుకూలంగా ఉంటే సంసారానికి మించిన సౌఖ్యం ఏముంది? చిల్లక గోరువంకలలాగా అన్యోన్య అనురాగంతో కలసి మెలసి ఉన్న ఆ నవ దంపతులను చూసి ఆశ్రమవాసులందరూ మెచ్చుకున్నారు. సావిత్రి విలువైన వస్త్రాలు, ఆభరణాలు వదిలిపెట్టి అరణ్యవాసానికి తగ్గట్టుగా నారచీరలు ధరించింది. ఆ సహజ సుందరికి అవి కూడా అపూర్వమైన అందాన్నే చేకూర్చాయి. మృదువైన ఆమె మాటలు, భక్తితో ఆమె చేసే సేవలు అత్తమామలను అలరించాయి. పతి సేవలో ఆమె ప్రాచీన కాలపు మహాపతివ్రతలను మించిపోయింది. మునిపత్నులు ఆమె వద్ద తాము నేర్చుకోవలసిన సుగుణాలు ఎన్నో ఉన్నాయి అని భావించేవారు. రోజులు సుఖప్రదంగా సాగిపోతున్నాయి. కాని నారద మహర్షి మాటలు సావిత్రి మనసులో ఒక వంక తీరని వేదన కలిగిస్తూనే ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఆమె తనలో తాను కుములుతూనే పైకి ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపించేది. నారదుడు చెప్పిన నాటి నుండి ఆమె తన భర్త ఆయు ప్రమాణం లెక్క వేసుకుంటూ వచ్చింది. గడువు సమీపించే కొద్దీ
ఆమెలో దిగులు ఎక్కువయ్యింది. అయినా ఆమె ఎంతో నిబ్బరంతో ఉన్నట్లు కనిపించింది. ఆ తుది రోజులు రానే వచ్చాయి. ఇక 4 దినాలలో సత్యవంతుడు మరణించనున్నాడు. సావిత్రి తీవ్ర భక్తితో భగవంతుణ్ణి ధ్యానించింది. నిష్ఠతో 3 దినాల ఉపవాస వ్రతం చేపట్టింది. కోడలు ఉపవాసముంటున్నది అని తెలిసి అత్తమామలు, అమ్మా, ఎందుకింత కఠినమైన వ్రతం చేస్తున్నావు అని అనునయంతో ఆమెను ప్రశ్నించారు. ఆమె వినయంగా ఇలా అన్నది, మీరు నా వ్రతం విషయమై విచారించకండి. ఒక మేలు కోరి నేను ఈ వ్రతం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో తర్వాత మీకే తెలుస్తుంది. ఈ మాట విని పెద్దలిద్దరూ ఏమీ అనలేక ఊరకుండిపోయారు. 3 రోజులు గడిచిపోయాయి. దారుణమైన ఆ చివరి దినం రానే వచ్చింది. ఆ రోజు సావిత్రి బ్రహ్మముహూర్తానికి ముందే మేల్కొన్నది. జరగబోయే విపత్తు ఆమె కళ్ల ముందు కదిలింది. కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె దినకృత్యాలు నెరవేర్చింది. భర్తకు, అత్తమామలకు పరిచర్యలు చేసింది. పెద్దలందరకు నమస్కరించి వాళ్ల దీవెనలు గ్రహించింది. అప్పటికి జాము ప్రొద్దెక్కింది. 3 దినాలు గడిచిపోయాయి. ఇక పారణ పూర్తి చేయి అని ద్యుమత్సేనుడు సావిత్రితో చెప్పాడు. ఆ దినం కూడా సూర్యుడు అస్తమించే వరకు భోజనం చేయకూడదన్న తన నిశ్చయాన్ని ఆమె ఆయనకు తెలియజేసింది. ఇంతలో సత్యవంతుడు సమిధలు, దర్భలు, పళ్ళు తేవడానికి అడవికి ప్రయాణమయ్యాడు. సావిత్రి, నేను మీతో కూడా అడవికి వస్తాను, తీసుకుని వెళ్ళండి అని భర్తను ప్రార్థించింది. నీవు 3 దినాల నుండి ఉపవాసం చేసి చాలా నీరసంగా ఉన్నావు. నాతో రాలేవు. అడవిలో నడవడం చాలా కష్టం అని సత్యవంతుడన్నాడు. అందుకు ఆమె, నాథా, ఉపవాసం వల్ల నాకు ఏ విధమైన శ్రమ లేదు. మీతో నడుస్తూ ఉంటే ఎక్కడైనా నాకు కష్టం అనిపించదు. అడవిలో ఎన్నో రకాల పువ్వులు, పండ్లు, తీగలు, మృగాలు, పక్షులు ఉంటాయి అని విన్నాను. ఆ వింతలన్నీ కళ్ళారా చూడాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు ఎలాగైనా మీతో రావాలి అని నిశ్చయించుకున్నాను. మీరు తప్పక నా కోరిక తీర్చండి అని బతిమాలుకున్నది. సత్యవంతుడు ఆమె కోరికకు సమ్మతించాడు. సావిత్రి అత్తమామలకు నమస్కరించి భర్తతో అడవికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించింది. కోడలు ప్రియంగా అడిగిన ఆ ఒక్క కోరికను కాదనలేక వాళ్ళు అందుకు అంగీకరించారు. దంపతులిద్దరూ అడవికి బయలుదేరారు. మనసులోని తాపాన్ని బలవంతంగా అణుచుకుని ముఖంపై చిరునవ్వులొలికిస్తూ సావిత్రి భర్త అడుగుజాడలో నడిచింది. మెల్లగా నడుస్తూ వాళ్ళు పరిసరాలలోనే ఉన్న అరణ్యానికి చేరుకున్నారు. సత్యవంతుడు అందమైన అక్కడి దృశ్యాలని భార్యకి చూపుతూ ఇలా అన్నాడు, సావిత్రి, ఆ మడుగులో అలలపై విలాసంగా విహరిస్తున్న రాజహంసలెంత అందంగా ఉన్నాయో చూడు. ఈ చెట్టు పూలు, ఆ తీగ చిగుళ్ళు ఎంత ముచ్చటగా ఉన్నాయి. మనం నాటి పెంచిన చెట్లు, తీగలు ఇంత మనోహరంగా ఉంటాయా? ఈ తీగ ఆ చెట్టుని ఎలా పెనవేసుకున్నదో చూశావా? పూదేనలు ఆస్వాదిస్తూ జుమ్మంటున్న తుమ్మెదలు, పండ్లు రుచి చూస్తూ కిలకిలమంటున్న చిలకలు కళ్ళకింపు గొల్పుతూ వీణులకు విందు చేస్తున్నాయి. సావిత్రి అతనితో ఉచితమైన మారు మాటలు పలుకుతూ అతని వాలకం గమనిస్తూ వెంట నడిచింది. అక్కడ సత్యవంతుడు రకరకాలైన తీయని పండ్లు కోసి బుట్ట నింపాడు. తరువాత గొడ్డలితో కట్టెలు చీలుస్తూ అలసిపోయినట్లు కనిపించాడు. క్రమంగా అతడి బడలిక తీవ్రమయ్యింది. ఇంకా ఎంత మాత్రం నిలవలేక వశం తప్పి గొడ్డలి నేలపై వదిలేశాడు. ముఖ వికాసం కోల్పోయి భారంగా నిట్టూర్పులు విడుస్తూ విషాదంతో అర్ధాంగిని చూసి ఇలా అన్నాడు, సావిత్రి, నాకేమో ఒంట్లో బాగాలేదు. తల గిర్రున తిరుగుతున్నది. మనసు స్వాధీనం తప్పుతోంది. ఎవరో శూలంతో పొడిచినట్లుగా ఉంది. ఇక నిలబడలేను. కొంతసేపు ఇక్కడ పడుకుంటాను. వెంటనే సావిత్రి భర్త శిరస్సును తన ఒడిని దిండుగా చేసింది. రాజపుత్రుడు ఆమెపై తల వాలుస్తూ
సోలి పడిపోయాడు. క్షణంలో అతడి శరీరం చైతన్యం కోల్పోయినట్లయింది. ఇంతటితో సావిత్రి రెండవ భాగం కూడా పూర్తయింది. తిరిగి మూడవ భాగంలో కలుసుకుందాం. నమస్కారం.